మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, దానం కడియంకు సంబంధించిన తీర్పు కొట్టివేయడాన్ని బీజేపీ ఎలా చూస్తారు? రాష్ట్ర అధ్యక్షులు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు తీర్పు ఏ పార్టీ ఇన్వాల్వ్ అయింది అనేది కాకుండా తీర్పు అనేది రాజ్యాంగ సంబంధించినటువంటి ఒక ప్రశ్న కాబట్టి ఇది రాజ్యాంగ అవహేళన, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు, ప్రజా తీర్పును కూడా అవమానపరిచినట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కానీ దానం ఎవరైతే అనర్హత పిటిషన్ సంబంధించి కొట్టేశారో వాళ్ళు కూడా దానం కానివ్వండి కడియం కానీ మాట్లాడుతూ ఆధారాలన్నీ పరిశీలించడానికి తీర్పు వచ్చింది. దాని పట్ల ఒకవైపు దాన్ని వెల్కమ్ చెప్పుకుంటే ఇంకోవైపు పార్టీ తమ మారలేదు, ఎప్పుడు కూడా బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కానీ వాళ్ళ నుంచి కూడా తమకు ఎప్పుడు అధ్యక్షుడి నుంచి కూడా అటువంటి పార్టీ మార్పు విషయంలో ఏం జరగలేదు కాబట్టి తీర్పు ఈ విధంగా వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు ఏది చెప్పినప్పుడు కూడా ప్రజలు స్పష్టంగా చూశారు. ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీ మీద పోటీ చేసిన తర్వాత, వేరే సింబల్ మీద పోటీ చేసిన తర్వాత దాన్ని ఏమంటారు అనేది ప్రజలే చెప్తారు కదా, ప్రజలే ఆలోచిస్తారు. ప్రజలకు స్పష్టంగా కనబడుతున్న ఆధారాలు మళ్ళీ స్పీకర్ గారికి ఎందుకు కనబడలేదు? తర్వాత ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి సంబంధించిన క్యాండిడేట్కు మీరు ప్రచారం చేసింది స్పష్టంగా కనబడుతున్నప్పుడు అది కాదని ఎట్లా అంటారు మనం? కాబట్టి ఏదో వీళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా వీళ్ళని క్లీన్ చిట్ ఇవ్వడానికి ఏదైనా రీజనింగ్స్ క్యాండిడేట్ చెప్పుకోవచ్చు. స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఒక ఏ తీర్పు ఉందో ఇది ఇండిపెండెంట్ తీర్పు కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రేరితమైనటువంటి తీర్పుగా భారతీయ జనతా పార్టీ భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు దీని మీద మాట్లాడాలి. ఎందుకంటే చేతిలో రాజ్యాంగం పుస్తకం పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఇప్పటికైనా సరే ఆ రాజ్యాంగ పుస్తకం ఏం చేస్తాడు? మీ నాన్నగారే దీన్ని 10th షెడ్యూల్లో పెట్టి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని దాన్ని కొంచెం టఫ్గా చేసి చేయడం జరిగింది. మరి అటువంటి ఒక మీరు పెట్టుకునే రాజ్యాంగాన్ని తిరుగుతున్నదే, ఆ రాజ్యాంగాన్ని ఈరోజు అవహేళన చేసినట్టు, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది రాజ్యాంగానే కాదు, ప్రజా తీర్పును కూడా అవమానపరిచినట్టు. పిటిషన్లో బీజేపీ కూడా మీ ఫ్లోర్ లీడర్ కూడా వేశారు. పిటిషన్ వాదన కూడా సరిగ్గా వినిపించలేదని అనుకుంటున్నారా స్పీకర్ ముందు? మీరు ఏమన్నా? నేను స్పీకర్ ముందు వాదన కాదు, ఇప్పుడు కాదు. స్పీకర్ తీర్పును ఎప్పుడైనా ప్రశ్నిస్తాం, వాదన మీద ఎప్పుడు ఎవరు ప్రశ్నించరు. కాబట్టి తీర్పు మేము ఎందుకు ఇన్వాల్వ్ కూడా అయినంటే మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి రాజ్యాంగ పద్ధతిమైనటువంటి ఒక పద్ధతులు ఈరోజు తెలంగాణలో పాటించట్లేదు కాబట్టి అది రాజ్యాంగ ప్రశ్న కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీ దాంట్లో ఇంప్లీడ్ కావడం జరిగింది. దాన్ని మా న్యాయవాదులు సరిగ్గా వినిపించారు. కానీ తీర్పు ఈ విధంగా ఇచ్చినందుకు మేము చింతిస్తున్నాం. సార్, మీరు సీనియర్ న్యాయవాది కూడా, ఒకవైపు ఒక రాజకీయ పార్టీకి నాయకుడే కాదు, రేపు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉన్నాడు. దానికి సంబంధించి ఏం జరగబోతుంది? స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పే రిపీట్ కాబోతుందా? ఇంకేమైనా చిక్కుముట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ మ్యాటర్ వేరే ఉంది, బట్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది ఏమవుతుందని తర్వాత మనకు తెలుస్తుంది. బట్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ ఉన్న కేసుని మనం దాని తర్వాత భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని పరిశీలిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఆ స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కూడా ఒకవైపు కూడా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేయడం అని చెప్తున్నా. రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి ఇదంతా కూడా కనిపించడం లేదా ప్రశ్నిస్తూనే అసలు స్పీకర్ ముందు వాదనలు ఏవైతున్నాయో గట్టిగానే వినిపించాం. కానీ ప్రజలందరూ చూశారు, ఆయన పార్టీ మారి కూడా పార్టీకి సంబంధించి కూడా ఒక పార్టీ సింబల్ పైన పోటీ చేయడం ఏదైతే ఉందో అందరూ చూశారు. కాబట్టి దాన్ని అన్నిటి కూడా స్పీకర్ తుంగలో వచ్చి రాజ్యాంగాన్ని ఇక్కడ కూడా అవమానపరుస్తున్నారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా తొందరలోనే రేపు కోర్టులో హియరింగ్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి కూడా బీజేపీ ముందుకు వెళ్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.